మొన్ననే మార్చి 24వ తారీఖు రాజమండ్రి దగ్గర ఒక గొప్ప దైవజనుడు, ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకతను గురించి ఈ ప్రపంచంలో గనులైన దైవజనులందరూ చనిపోయిన ఆ వ్యక్తిని ఆణిముత్యమని వాళ్ళు ప్రస్తావించారు. ఆణిముత్యము అంటే బంగారము కంటే విలువ కలిగినది. అటువంటి వ్యక్తి మన మధ్య లేడు అని చాలా మంది కూడా ఆ వ్యక్తి యొక్క మరణానికి కారణం ఎవరో అని లక్షలాది దైవజనులుగా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు సంతాపాన్ని తెలియపరిచారు. ఏ వ్యక్తి యొక్క మరణానికి రాని సైన్య సమూహము ప్రవీణ్ పగడాల గారి భూస్థాపిత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ మరణము చాలా విలువ కలిగింది. ఆ వ్యక్తిని హత్య చేశారని అది అనేక మంది మాట్లాడుతూనే ఉన్నారు. అది నిజం. ఎందుకు ఒక వ్యక్తిని చంపుతారని ఆలోచన చేస్తే ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకత ఏమిటంటే అన్ని గ్రంథాల గురించి స్పష్టంగా తెలుసుకున్న వ్యక్తి, ఎవరు ఎటువంటి వారో అధ్యయనం చేసిన వ్యక్తి. ఈ రోజున మనకు యేసుక్రీస్తును గురించి తెలుసు, మిగతా వాళ్లకు వారి వారి దేవుళ్ళను గురించి తెలుసు, కానీ ఈయనకు మాత్రము అందరి గురించి తెలుసు. అటువంటి తరుణములో తెలిసి మన దేవుడైన యేసుక్రీస్తును గురించి, ఆయన యొక్క గురించి తెలుసుకున్న అనేక మందికి తెలియపరుస్తున్న సమయంలో ఈ వ్యక్తి ఉంటే మన బయారము మొత్తం బట్టబయలైపోద్ది. మన బండారం మొత్తం కూడా బట్టబయలైపోద్ది. ఈడు ఒక తుపాకీ గుండు లాంటి వాడు, తప్పకుండా మన గుండెలో దిగుతాడు ఎన్నాళ్ళకైనా అని ఆ వ్యక్తిని, ఒక సత్యమును గూర్చి సాక్ష్యం ఇస్తున్న ఆ వ్యక్తిని చంపడానికి కారణమైంది. చాలా తెలివి కలిగిన వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి, భక్తిపరుడు, ప్రేమతత్వం, మంచితనం కలిగిన వ్యక్తి. కానీ వాళ్ళ భార్య మాత్రము డెడ్ బాడీ శవాన్ని ముందల పెట్టుకొని 45 సంవత్సరాల వయసులో గొప్ప దైవజనుడైన భర్తని కోల్పోయిన సమయంలో ఆమె హృదయం ఎలా ఉంటుందో, పక్కన 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళ హృదయం ఎలా ఉంటుందో, వాళ్ళ కన్న తల్లి గారు ఉన్నది, ఒకసారి అర్థం చేసుకోండి. ఆ సమయంలో వాళ్ళ భార్య అంటుంది, కేసు పెట్టకండి, ఒకవేళ వాళ్ళు చంపారు, నా భర్తను హత్య చేశారు, అది రుజువైంది, అయినా వాళ్ళని నేను క్షమిస్తున్నానని బహిరంగంగా ప్రకటన చేసింది ఆమె. భూస్థాపితం కాకముందే తన భర్తను చంపిన వాళ్ళని క్షమిస్తున్నానని పలికింది. అది యేసుక్రీస్తు యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క మనసు. అది